ఈ రోజుని చాలా మంది భేదాలు పెట్టుకుంటున్నారు. మేము పరిస్థితులు, మేము గొప్పోళ్ళమి, మీ యేసు ప్రభు ద్వారా మాకెందుకు రక్షణ వస్తుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసు ప్రభు అందరికీ ప్రభువు, యేసు ప్రభు అందరికీ దేవుడు, యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడు, యేసు ప్రభు అందరి పాపముల కొరకు, పాప విమోచన కొరకు ఆయన రక్తాన్ని ధారగా కార్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు అంటే క్రైస్తవులా, లేకపోతే యూదులా, లేకపోతే ఆయన నమ్మిన వారు మాత్రమేనా అంటే కానీ కాదు. అందరు అంగీకరిస్తారో, ఆయన ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన కుమారులను పిలువబడ్డానికి ఆయన అధికారమును అనుగ్రహించిన వారై ఉన్నారు. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం 23వ వచనంలో చూసినట్లయితే